ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 10వ అధ్యాయం మొదటి 2 వచనములు. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టుకొనవలెననియు కోరి, న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బేదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని వారిని, అనాథల్ని ఎవరైతే కనికరించకుండగా వారి ఎడల కఠినంగా ప్రవర్తిస్తారో, అన్యాయమైన తీర్పు వారికి ఎవరైతే తీరుస్తారో, పేదవాళ్ళని ఎవరైతే కనికరించకుండగా వారిని అణగదొక్కడానికి చూస్తూ ఉంటారో, ఎవరైతే న్యాయ విమర్శ జరిగించకుండా అన్యాయపు తీర్పుని తీరుస్తూ ఉంటారో, అలాంటి వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము బాధాకరమైన శాసనముల నుండి దేవుడు మనల్ని తప్పించాలని మనము చాలా భారం కలిగి ప్రార్థన చేయాలి. మనల్ని అలాంటి బాధాకరమైన శాసనం నుండి తప్పించడానికి దేవుడు మనకందరికీ గూడా తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా.